రెండో విడతలో నామినేషన్ 30 తారీఖు నుంచి 2వ తారీఖు 12 నెల 2020 వరకు ఒక 3 రోజులు కలదు. దాంట్లో భాగంగా ఈరోజు మా ఇందలవాయి మండలంలో 8 గ్రామ క్లస్టర్స్ నామినేషన్ రిసీవ్ సెంటర్స్ పెట్టాము. ఒకటి ఇందల్వాయి, రెండవది తిరుమలపల్లి, మూడవది చంద్రాయనపల్లి, 4 గన్నారం, సిర్నాపల్లి, నల్లవెల్లి, గౌరారం, ఎల్లారెడ్డిపల్లి. ఈ 8 గ్రామాలల్లో క్లస్టర్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన గ్రామ పంచాయతీలు ఇందల్వాయి అయితే ఇందల్వాయి తాండా 2 కలిసి ఒక గ్రామ పంచాయతీ ఒక దాని ఉంది. తిరుమలపల్లి గంగారాం తాండా వాళ్ళు తిరుమలపల్లిలో నామినేషన్ వేయాలి. చంద్రాయనపల్లి గండి తాండా రంజిత్ నాయక్ తాండా వాళ్ళు చంద్రాయనపల్లిలో నామినేషన్ వేయాలి. గన్నారం రూపుల్ నాయక్ తాండా దేవి తాండా వాళ్ళు గన్నారంలో నామినేషన్ వేయాలి. సిర్నాపల్లి స్టేషన్ తాండా మేఘనాయక్ తాండా గ్రామ పంచాయతీకి చెందిన వారు సిర్నాపల్లిలో వేయాలి. నల్లవెల్లి అండ్ కేకే తాండా వెంగల్పాడు ఇవి నల్లవెల్లిలో వేయాలి. గౌరారం డొన్కల్ జీకే తాండా గౌరారం గ్రామ పంచాయతీలో వేయాలి. ఎల్లారెడ్డిపల్లి అన్సాన్పల్లి లోలం మల్లాపూర్ గ్రామాలకు సంబంధించి ఎల్లారెడ్డిపల్లిలో క్లస్టర్ ఉంది కాబట్టి అక్కడ నామినేషన్స్ వేయాలి. మొత్తం మన దగ్గర ఇందల్వాయి మండలంలో 30,920 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 14,378 మేలు, 16,541 ఫీమేల్ ఓటర్స్ కలరు. ఈరోజు సెకండ్ విడతకు సంబంధించి నోటిఫికేషన్స్ జారీ చేయడం జరిగింది. అన్ని క్లస్టర్ గ్రామాలలో ఆర్ఓ అండ్ ఏఆర్ఓస్ నామినేషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నామినేషన్ ఫారంతో పాటు ఫామ్ 3లో నామినేషన్ను వేయాలి. తర్వాత స్వీయ ప్రకటన ఒకటి జత చేయాలి. దాని వెంబడి చెక్ లిస్టు, డిపాజిట్ అమౌంటు, నో డ్యూ సర్టిఫికేటు, బ్యాంకు ఖాతా అండ్ రిజర్వేషన్ అయితే క్యాష్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవి జత చేయాలి. తర్వాత 30 తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 30/11/2025 నుంచి 2/12/2025 వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. 3వ తారీఖు నాడు నామినేషన్లు 10:30 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన కలదు. 6వ తారీఖు వరకు 6వ తారీఖు 3 గంటల వరకు మనకు విత్డ్రాల్ క్యాండిడేట్స్ విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు ఉంటే 3 గంటల వరకు 6వ తారీఖు 3 గంటల వరకు మాత్రమే విత్డ్రాల్ చేసుకోవాలి. 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు సింబల్స్ కేటాయించబడతాయి. ఎలక్షన్స్ మనకు 2వ విడత ఎలక్షన్స్ ఇందల్వాయి మండలానికి 14వ తారీఖు నాడు 14 డిసెంబర్ 2025 నాడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ తర్వాత గెలిచిన అభ్యర్థులకు ఉప సర్పంచ్ ఎన్నికకు నోటీసు జారీ చేయడం జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అక్కడే కౌంటింగ్ సెంటర్లోనే ఉప సర్పంచ్ ఎలక్షన్స్ ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా సేమ్ అదే రోజు జరపబడుతుంది.